ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన లివింగ్ హ్యాబిట్స్ మారడం వల్ల వస్తున్నాయి మెయిన్ వచ్చేసి. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ ఎందుకు మారుతున్నాయి అంటే మనం బయట తినేదంతా జంక్ ఫుడ్. ఓకే, మన ఫుడ్ ను మార్చలేకపోతున్నాం. మైదా తినొద్దు అంటాం, అందరు తింటాం. వైట్ షుగర్ తినొద్దు అంటాం, కానీ ఖచ్చితంగా అది మాత్రమే తింటున్నాం. ఓకేనా, న్యూట్రిషన్ ఫుడ్ అనగానే ఇది మాకెందుకు అంటారు. ఓకే, ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే మన ఏదైతే సెల్స్ ఉన్నాయో వాటిని మనం ఇక్కడ రిపేర్ చేసే ఛాన్సెస్ ఉంది, మనము ఏదైతే సప్లిమెంట్స్ ఇస్తూ. ఓకేనా, సప్లిమెంట్స్ అంటే ఏంది? జస్ట్ మనకి ఫుడ్ లో ఏదైతే మిస్ అవుతుందో. ఓకే, నేను చాలాసార్లు చెప్పాను, కొత్త వాళ్ళ కోసం మరొకసారి. మార్నింగ్ మనం ఒక వెజ్ కర్రీ చేసాం అనుకోండి, ఏదైనా టమాటా కర్రీ, వంకాయ కర్రీ చేసాం, దాంట్లో సాల్ట్ తగ్గింది. ఏం చేస్తాం? సింపుల్ గా మనం సాల్ట్ యాడ్ చేస్తాం, అంతే కదా. అంతకు మించి అయితే ఏం చేయము, దీనికి పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఇక్కడ మన బాడీకి కూడా ఏదైతే విటమిన్ డిఫిషియన్సీ, మినరల్ డిఫిషియన్సీ ఉందో దాన్ని మనం జస్ట్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఎస్. కానీ ఈ రోజుల్లో సప్లిమెంట్స్ పక్కన పెడితే చాలా మంది హెల్త్ ఇష్యూస్ వస్తే 30-40 వరకు ఏదైనా హెల్త్ ఇష్యూ రాలేదంటే డాక్టర్ దగ్గరికి చెక్ చేసుకుంటారు. అరే నాకు బీపీ థైరాయిడ్ రాకపోతే ఇంకేదైనా వచ్చిందనేసి. అంటే ఈ రోజుల్లో కామన్ డిసీజెస్ అయినాయి. ఓకేనా, వాటి మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. ఆయుష్ పైన, ప్యూర్లీ ఆయుర్వేదిక్. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ నా వాయిస్ ఎక్కడైనా బ్రేక్ అయితే చెప్పండి సార్. ఓకే సార్, షూర్ సార్. ఎస్, ఆయుష్యంత్. ఓకేనా, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లలో నిజంగా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఎందుకంటే ప్రతి సప్లిమెంట్ కూడా మల్టిపుల్ యూజెస్, కానీ ఆయుష్యంత్ లో ఆల్మోస్ట్ ఆల్ ఒక్క పార్ట్ కోసం సపరేట్ గా మనకి ఎవ్రీ సప్లిమెంట్ అంటే ఆయుష్యంత్ లో ఉండే ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క పార్ట్ కోసం డిజైన్ చేయబడ్డది. ఓకేనా, అసలు ఆయుష్యంత్ అంటే ఏంది, అసలు ఏమేమి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి మనం జస్ట్ చూద్దాం ఇప్పుడు. ఓకే, అసలు ఆయుష్యంతే ఎందుకు గ్లోబల్ గా తీసుకుంటే, అంటే ఆయుర్వేద గ్లోబల్ గా తీసుకుంటే సైంటిఫిక్ వాలిడేషన్ అండ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్, అంటే ఓన్లీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ రెండు మిక్స్డ్ చేసి మనకి ఇక్కడ సప్లిమెంట్స్ ఇస్తున్నారు. వీటిలో ఏమేమిటి మెయిన్ గా తీసుకుంటున్నారంటే సేఫ్టీ, ప్యూరిటీ అండ్ ఎఫిషియన్సీ. ఓకే, అంటే హెవీ మెటల్స్ లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా, ఆర్ సాల్వెంట్స్ లేకుండా, అంటే ఇలాంటి వేస్టేజ్ టాక్సిన్స్ లేకుండా స్పెషల్ గా ఇక్కడ కేర్ తీసుకుంటున్నారు. అట్లానే మనకి స్టాండర్డ్స్, ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఇక్కడ వాడుతున్నారో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. త్రూ మోడర్న్ బయాలజీ అండ్ టెస్ట్ మెమోరియల్స్ వాలిడేషన్స్ అన్ని ఎక్స్పర్ట్ యొక్క సలహాల ప్రకారం ఇది మనకి ఇక్కడ ఎఫిషియెంట్ గా తయారు చేస్తున్నారు. ఓకేనంట, ఏదో మనకి ఒక క్యాప్సూల్ లో ఏది పెట్టి ఇవ్వడం కాదు, అన్ని కరెక్ట్ గా మనకి ఇక్కడ మెజర్ చేస్తున్నారు. అసలు ఆయుర్వేద అంటే అసలు ఏందో మనం ఫస్ట్ చూద్దాం. ఆయుర్ అంటే లైఫ్ అనేసి, వేద అంటే సైన్స్ అండ్ నాలెడ్జ్ అనేది. ఓకేనా, ఆయుర్వేదాలో ఇంత మీనింగ్ ఉంది. అంటే ఆయుర్ అంటే లైఫ్, మన జీవితం. ఓకే, వేద అంటే సైన్స్ అండ్ నాలెడ్జ్. ఓకేనా, ఆయుర్వేద అంటే సైన్స్ తో కూడిన మన లైఫ్ అనుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ 5000 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వాడుతున్నారు. ఓకే, దీన్ని యాక్చువల్లీ పీపుల్ యొక్క లైఫ్ లాంగ్, అంటే కరెక్ట్ గా హెల్దీగా బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించడానికి మనం ఆయుర్వేదాన్ని యూజ్ చేస్తున్నాం. అసలు ఆయుర్వేద యొక్క ప్రిన్సిపల్ ఏంది అంటే ప్రివెంట్ ఇల్నెస్, అంటే రోగాలు రాకుండా కాపాడడానికి అండ్ వచ్చిన రోగాలు తగ్గించడానికి. ఓకేనా, బాడీని మైండ్ ని మెయింటైన్ చేస్తూ, బ్యాలెన్స్ చేస్తూ. ఓకే, ప్రాపర్ డ్రింకింగ్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ హర్బల్ రెమెడీస్, అంటే కరెక్ట్ గా ఫుడ్ తీసుకుంటూ, కరెక్ట్ ఏ డ్రింక్ తీసుకోవాలో ఆ డ్రింక్, అంటే వాటర్ కరెక్ట్ గా తీసుకుంటూ, హెర్బల్ రెమెడీస్. ఓకేనా, దానికి యాడ్ చేస్తూ మన లైఫ్ ని ఎలాంటి డిసీజెస్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయుర్వేద ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి వెస్టీజ్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుంది. ఓకే, హైలీ ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ హెల్త్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేస్తుంది. అంటే హైలీ ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ హెల్త్ ప్రొడక్ట్స్. ఓకే, ఇది దీనివల్ల మనకి ఏమేమి వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే ఇంటూ పీపుల్ లైఫ్స్ అండ్ బ్రింగింగ్ హెల్త్ అండ్ వెల్నెస్ విత్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. ఓకే, ఇక్కడ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఐశ్వర్యంతో. లివర్ హెల్త్ ఉంది, వైటల్ కాంప్లెక్స్ ఉంది, గ్లూకో హెల్త్ ఉంది, ప్రోకార్డ్, టాక్స్ క్లీన్ అండ్ వచ్చేసి రెస్పో కేర్, కిడ్నీ హెల్త్. ఓకే, దీంతో పాటు మనకు వచ్చేసి ప్రోస్టేట్ కేర్ కూడా ఉంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి చాలా మంది అనుకుంటారు బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఓకే, బ్రెయిన్ హార్ట్ ఎలాగో ఇంపార్టెంట్, దాంతో పాటు లివర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు లివర్ ఇంపార్టెంట్ అంటున్నాను అంటే
మన ఇంటికి మెయిన్ డోర్ ఎంత ఇంపార్టెంటో మన బాడీకి లివర్ అంత ఇంపార్టెంట్. అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఫస్ట్ ఫేస్ చేసేది దానివల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్, అంటే అది నెగిటివ్ బెనిఫిట్ కావచ్చు, పాజిటివ్, అంటే ఏ బెనిఫిట్ ఉన్నా కానీ ఫస్ట్ ఫేస్ చేసేది మన లివరే. అంటే ఫస్ట్ ఫుడ్ ప్రాసెస్ అయితే లివర్ దగ్గరే. ఓకేనా. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 2014 మనం రిజల్ట్ తీసుకుంటే లివర్ డిసీజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ గా 2.4 టోటల్ డెత్స్, అంటే ఎవరైతే మన ఇండియాలో చనిపోతున్నారో అలా ఆల్మోస్ట్ ఆల్ 2% లివర్ డిసీజ్ వల్లే చనిపోతున్నారు కదా. అంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ చూస్తాం, హార్ట్ ప్రాబ్లమ్ చూస్తాం, బ్రెయిన్ డెడ్ కేసెస్ చూస్తాం, కిడ్నీ ఫెయిల్యూర్ చూస్తాం, కానీ లివర్ వల్ల 2% పీపుల్ చనిపోయే వాళ్ళు ఉన్నారంటే మీరు ఆలోచించవచ్చు. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ 5 ఇండియన్స్ ఒకరికి లివర్ డిసీజ్ ఉంటుందంట. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ 90 కేసెస్, అంటే 90% పీపుల్ కి వాళ్ళకి లివర్ డిసీజ్ ఉన్న విషయమే తెలియదంట. ఓకే. తెలుసుకునేసరికి చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే మన లివర్ కి ఒక దేవుడు ఒక మంచి వరం ఇచ్చాడు. లివర్ తనకు తాను రిపేర్ చేసుకోగలుగుతుంది దానికి కొంచెం టైం ఇస్తే, కానీ ఆ టైం కూడా మనం ఇవ్వట్లేదు. ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ అందుకే చూడండి 5 ఇండియన్స్ లో ఒకరికి వస్తుంది. 90 కేసెస్ లో అసలు వాళ్ళకు ఉన్న విషయం కూడా తెలియదంట. ఓకే. ఆలోచించండి. అంటే మనం ప్రతి ఒక్క డిసీజ్ కి వాడతాం కానీ లివర్ ని పక్కన పెట్టేస్తాం. కానీ లివర్ వచ్చేసి మనకి బాడీలో పెద్ద ఆర్గాన్, బరువైన పెద్ద ఆర్గాన్ అనుకోవచ్చు. ఓకే. ఇది ఆల్మోస్ట్ ఆల్ 1.8 కేజీ ఉంటుంది పురుషులలో, మగవాళ్ళలో. లేడీస్ కి వచ్చేసి 1.3 కేజీ ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న హెవియెస్ట్ అండ్ లార్జ్ పార్ట్ ఇదే అనమాట. ఓకే. లివర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 60% లివర్ సెల్స్ తో తయారై ఉంటుంది. ఇది ఏం చేస్తాయి, లివర్ సెల్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే మనం తిన్న ఫుడ్ ని అబ్జార్బ్ చేస్తాయి, న్యూట్రిషన్స్ ని, అంటే అక్కడ నుంచి గ్రహించుకుంటాయి. అట్నే హార్మ్ఫుల్ ఏదైనా తీసుకుంటే, అంటే ఎక్సెస్ ఫ్యాట్ కావచ్చు, మనకి ఏదైనా కెమికల్ అంటే అలాంటి ఏమైనా తీసుకుంటే అక్కడే డిటాక్సిఫై చేసేస్తుంది, అంటే బ్లడ్ వరకు వెళ్ళకుండా. అంటే చూడండి, అంటే మనకి ఒక బఫరింగ్ లా పనికొస్తుంది. మన సాఫ్ట్వేర్ లో చెప్పాలనుకుంటే యాంటీవైరస్ అనుకోవచ్చు, లేదంటే ఫైర్ వాల్ అనుకోవచ్చు. అంటే ఏదైతే లోపల రావాలో దాన్ని మాత్రమే పంపిస్తుంది, వద్దనుకుందాన్ని అక్కడే ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా. ఎస్. అలాంటి లివర్ ని మనం ఎలా చూసుకోవాలి మరి. ఓకే. అసలు దీన్ని లివర్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంది. ఓకే. ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో దాన్ని డైజెస్ట్ చేయడానికి, అట్లే ఫ్యాట్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి. మనం ఎక్సెస్ ఫ్యాట్ తీసుకుంటే ఎక్కడ డిపాజిట్ అవుతుంది, ఫస్ట్ మనకు వచ్చేసి లివర్ దగ్గర డిపాజిట్ అవుతుంది. ఓకేనే. అట్లానే మనం ఏదైనా ఎక్సెస్ టాక్సిన్స్ కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటే డిస్ట్రాయ్ చేయడం కూడా లివర్ పనే. ఓకే. దాంతో పాటు పిత్తం మ్యానుఫ్యాక్చరింగ్, పిత్తాన్ని మనకి ప్రొడ్యూస్ చేసేది కూడా ఇదే అనమాట. ఐరన్, విటమిన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ కెమికల్స్ ని కూడా స్టోర్ చేస్తుంది. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని బ్రేక్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఇది సహాయం చేస్తుంది. అట్లే ఎంజైమ్స్, ప్రోటీన్స్, మనకి ఏవైతే ఇంపార్టెంటో, అంటే కెమికల్స్ రియాక్షన్ జరిగి మనకి ఎంజైమ్స్ ఏవైతే కెమికల్ రియాక్షన్ జరిగి బాడీకి ఏవైతే ఇంపార్టెంటో అది తయారు చేస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ స్టేజ్, అంటే మనం ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఏబిసిడీలు ఎంత స్టాండర్డ్ గా వస్తే చిన్నప్పుడు డిసైడ్ అవుతుంది కదా, మ్యాథ్స్ చదువుతారా సైన్స్ చదువుతారా అనేసి. అంటే ఏబిసిడీలు అవన్నీ చిన్నప్పుడు ఎంత స్టాండర్డ్ నేర్చుకుంటామో మన బాడీలో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ ని డిసైడ్ చేసేది ఎవరు, లివర్. అంటే బాడీకి ఏ ఫుడ్ లోపలికి పంపించాలి, ఏది ఎక్కడ మనం కట్ చేయాలని డిసైడ్ చేసేది లివర్. ఓకేనా. ఎస్. సరే. ఇక్కడ మనకి లివర్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం మనం. హెపటైటిస్ అంటారు కదా. ఓకేనా. స్వెల్లింగ్ వస్తే, అంటే అది ఉబ్బిపోవడం కావచ్చు. ఓకేనా. ఇవన్నీ కూడా హెపటైటిస్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్. ఓకేనా. ఇది ఎందుకు వస్తుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. ఓకే. హెపటైటిస్ వచ్చేసి 3 టైప్స్. మనం ఇంతకుముందు బ్యాక్ పెయిన్ లో చెప్పినట్టుగా ఇది 3 టైప్స్. ఓకేనా. తక్కువ, అంటే 6 months లోపు క్యూర్ అవ్వగలిగితే అది అక్యూట్. 6 months కంటే ఎక్కువ ఉంటే అది క్రానిక్, ఇంకా అంటే ఇంకా పర్మనెంట్ గా ఆల్మోస్ట్ ఆల్ గా ఉండిపోయేది అనమాట ఇంకా. ఓకే. సెకండ్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అంటారు కదా. ఓకే. ఫ్యాటీ లివర్ అంటే పేర్లోనే ఉంది ఫ్యాట్ అనేసి. అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్, అంటే మనం తిన్న ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ అంతా అక్యుములేట్ అవుతా ఉంటుంది లివర్ సెల్స్ పైన. ఓకే. అసలు అక్యుములేట్ అవ్వడానికి దానికి అంతగానము అంటే ఏం వల్ల వస్తుంది అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అంటే ఎవరైతే ఎక్కువ సార్లు ఇంటేక్ ఆల్కహాలిక్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. నాన్ ఆల్కహాలిక్ కూడా ఉంది, అంటే ఒబెసిటీ, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆల్కహాలిక్ తీసుకుంటే అలా వస్తుంది, తీసుకున్న వాళ్ళకి ఒబిసిటీ, ఓవర్ వెయిట్ కావచ్చు, డయాబెటిక్ ఉంటే కూడా. చూడండి, డయాబెటిక్ ఉంటే చాలా మంది కిడ్నీ మాత్రమే పోతుంది అనుకుంటారు, ఇక్కడ లివర్ కూడా పోయే ఛాన్సెస్ ఉంది ఫ్యాటీ లివర్ వల్ల. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
లివర్ తంతీలు అంటే చిన్న చిన్న కంతీలు అయితే ఉంటాయి కదా మనకి బాడీ మీద కనిపిస్తాయి, అలా లివర్ పైన కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఎందుకు అవుతుందంటే అక్యుములేషన్ ఆఫ్ కొలాజిన్. అంటే చూడండి, మనము కరెక్ట్ క్వాలిటీ కొలాజిన్ తీసుకోలేకపోతే అది కూడా అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మన వెస్టేజ్ లో ఉన్న కొలాజిన్ వల్ల అలాంటిది అవ్వదు. ఓకేనా, ఎందుకంటే వెస్టేజ్ యొక్క కొలాజిన్ లో టాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, అలాంటివి తీసుకోవడం వల్ల కూడా లివర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఆ, ఇది ఆ, కణ అది అసలు కొలాజిన్ అంటే తెలుసు కదా, కణజాలం మధ్య ఉండే నార పదార్థం. అంటే జస్ట్ లైక్ ఒక ఫైబర్ టైప్ ఒక ఉండే పదార్థాన్ని కొలాజిన్ అంటారు. ఓకేనా, ఇది కూడా కరెక్ట్ లేకపోతే ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే చూడండి, లివర్ కి ఫ్యాటీ లివర్ అండ్ హెపటైటిస్ రెండు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు ఫిగర్ చూడొచ్చు. హెల్తీ లివర్, ఫ్యాటీ లివర్, అంటే ఫ్యాట్ డిపాజిట్ అయితే ఎలా ఉంటుంది. ఓకేనా, అట్లనే లివర్ ఇంతకుముందు చెప్పినట్టు కంతులతో ఎలా ఉంటుంది. దాంతో పాటు కణజాలం ప్రాబ్లం వస్తే, అంటే ఎక్కువ కొలాజిన్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల కూడా ఇక్కడ మనకి ఫిగర్ చూపిస్తున్నాం. ఓకే, మెయిన్ అసలు లివర్ డిసార్డర్స్ ఏమేమి ఉంటాయి జనరల్ గా. ఓకే, లివర్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ మనకి జాండీస్ అంటారు కదా. జాండీస్ అనగానే అందరు ఏం చేస్తారు, కళ్ళకు వస్తుంది అనుకుంటారు. కాదు, లివర్ లో కళ్ళకు వచ్చి కడుపు ఎదిగింది అంటారు. కాదు, అసలు యాక్చువల్ అది వచ్చే ప్రాబ్లమే లివర్ కి వస్తుంది. లివర్ కి వచ్చిన తర్వాత మనం దాన్ని కరిపెట్టక లేకపోతే అది కళ్ళల్లో చూపిస్తుంది. ఓకేనా, కంటి పసకలు అంటారు కదా, అదే అన్నమాట. ఓకే, అరుగుదల ప్రాబ్లం కావచ్చు. ఓకే, అరుగుదల ప్రాబ్లం అనగానే అందరూ ఏం చేస్తారు, నాకు అపిటేటివ్ ప్రాబ్లం ఉంది, అరగట్లేదు. ఓకేనా, ఫైబర్ తీసుకుందాం, ఇంకేదైనా తీసుకుందాం అని ఆలోచిస్తారు. లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ అరుగుదల తగ్గిపోతుంది. ఆకలి వెయ్యలేకపోవడం కావచ్చు, వామిటింగ్స్ అవ్వడం కావచ్చు. ఓకేనా, కడుపు ఉబ్బరంగా ఉండడం కావచ్చు. ఓకేనా, అంటే చూడండి, ఎవరికైనా ఎసిడిటీ ప్రాబ్లం వచ్చి ఇలాంటి కొన్ని సింటమ్స్ ఉంటే మనం ఫైబర్ కాంబోటిక్స్ తో పాటు లివర్ హెల్త్ సప్లిమెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు. అక్కడనే ఊరికేనే జ్వరం రావడం కావచ్చు. ఓకేనా, ఇలాంటి అన్ని అంటే మనకి రైట్ అప్పర్ పైన, అంటే ఇక్కడ మనకు ఉంది కదా, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆల్మోస్ట్ ఆల్ గా మనం లివర్ ప్రాబ్లం అని అనుకోవచ్చు. ఓకే, ఎస్, దీనికి మన దగ్గర సొల్యూషన్ ఉంది, ఆయుషంత్ లివర్ హెల్త్. ఓకే, ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి, నేను నేమ్స్ చదవను, మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అసలు ఇది ఏం పని చేస్తుందో చూద్దాం. రీజనరేటింగ్ ది డ్యామేజ్ లివర్ సెల్స్. ఇది మనం ఆయుష్యంతి యొక్క లివర్ హెల్త్ తీసుకుంటే మన లివర్ లో ఏవైనా డ్యామేజ్డ్ సెల్స్ ఉంటే దాన్ని రీజనరేటివ్ చేస్తుంది, అంటే కొత్త దాంట్లో చేస్తుంది. ఓకేనా, లివర్ రీజనరేషన్ లో బాగా పనికొస్తాయి ఇవన్నీ మనకి. స్టిమ్యులస్ రీజనరేషన్ రిస్ట్రిక్టింగ్ ఫిబ్రిక్స్, అంటే తంతిలు అవుతాయి అన్నాం కదా ఇంతకు ముందు, చిన్న చిన్న తంతిలు అవి తీసేస్తుంది. అట్లానే మన కణజాలం మధ్య, అంటే ఎక్కువ కొలాజిన్, అంటే వేస్ట్ కొలాజిన్ తీసుకున్నప్పుడు వచ్చే కంతిల్ని తీసేస్తుంది, ఆ ప్రాబ్లమ్ కూడా తీసేస్తుంది. ఇంకోటి వచ్చేసి క్రానిక్ లివర్ డిసీజెస్ ఉంటే కూడా తగ్గిస్తుంది. లివర్ ఎంజైమ్స్ విచ్ హెల్ప్స్ ఇన్ రీజనరేట్ ఆఫ్, అంటే లివర్ యొక్క కణాలు రీజనరేట్ అవడానికి కూడా పనికొస్తుంది. ఓకే, ఎస్, అంటే చూడండి, లివర్ డ్యామేజ్ కాకుండా ఆపుతుంది. దాంతో పాటు లివర్ ఏదైతే కణాలు పాడైపోతున్నాయో డిఫాల్ట్ గా దానికి అది రిపేర్ చేసుకుంటుంది. ఇది మన లివర్ హెల్త్ మళ్ళీ హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఫ్యాటీ లివర్ కావచ్చు. ఓకే, లివర్ కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఇది అబోవ్ 14 years వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. డైలీ 3 క్యాప్సూల్ తీసుకోవచ్చు, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఓకేనా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఆఫ్టర్ ఫుడ్ తర్వాత. దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు, ఒక ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా. ఓకేనా, ప్రెగ్నెంట్ లేడీ ఉంటే డాక్టర్ సజెషన్ తీసుకోవచ్చు. ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నాయో వాళ్ళు కొంచెం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. దీన్ని డైలీ 3 times తీసుకోవచ్చు విత్ ఎక్కువ వాటర్ తో. ఓకేనా, దీని డిపి రేట్, ఎంఆర్పి రేట్ ఉంది, మీకు సైట్ లో చూసుకోవచ్చు. ఓకే, ఇది జస్ట్ ఒక మనకి లాస్ట్ కి మనకి ఇచ్చాడు ఇది ఏమేం పని చేస్తుందని. సింపుల్ గా డ్యామేజ్డ్ సెల్స్ ని రిపేర్ చేస్తుంది. హెపటైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, కంతిలు కానీ కణజాలం పాడైన వాళ్ళకి ఇవ్వచ్చు. క్రానిక్ లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకేనా, ఆకలి తక్కువ వేస్తుంది, వామిటింగ్స్ ఎక్కువ వేస్తున్నాయి అన్న వాళ్ళకి కూడా మనం ఇది ఇవ్వచ్చు. ఓకే, ఎస్, నెక్స్ట్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. నాకు తెలిసి మన టీంలో చాలా మంది దీన్ని ప్రమోట్ చేయరు, అసలు వైటల్ కాంప్లెక్స్ ఉన్న విషయాన్ని మర్చిపోతారు, ఎందుకంటే దీని బెనిఫిట్స్ తెలియదు కాబట్టి. ఓకేనా, సరే చూద్దాం దీనివల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, జస్ట్ మనం ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం ఇక్కడ. ఓకే, యాపిల్ కట్ చేసి మనం బయట పెట్టాం, ఏమవుతుంది, దీంట్లో ఉన్న ఐరన్ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిగినప్పుడు ఆక్సిడేట్ అయిపోయి అది పాడైపోతుంది. అవునా కాదా?
ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే కూడా అనమాట, ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అండ్ ది ఎబిలిటీ టు బాడీ టు కౌంటర్ అటాక్ ఆర్ డిటాక్సిఫైడ్ దేర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఓకేనా, అంటే మన బాడీలో ఏవైతే ఉన్నాయో అది ఫ్రీ రాడికల్స్ వల్ల అది డిటాక్స్ అంటే ఆక్సిడేషన్ అయిపోవడం వల్ల మనకి పని చేయకుండా కణజాలాలు కూడా మనకి ఇక్కడ యాపిల్ ఎలా చూపిస్తారో కణజాలాలు కూడా అలా తయారవుతాయి అనమాట. ఓకే, దీని వల్ల మనకి ఆల్మోస్ట్ ఆల్ 200 డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయంట. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ 200లకు పైన డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది ఆక్సిడేషన్ వల్ల. ఓకేనా, దీనికి ఆ ఇక్కడ మీరు మామూలుగా చూడొచ్చు, ఫస్ట్ యాపిల్ కట్ చేసిన యాపిల్, ఆక్సిడేషన్ అయిన యాపిల్ చూడొచ్చు. కింద మన సెల్స్ ని కూడా అలానే చూపిస్తున్నారు. నార్మల్ సెల్ ఎలా ఉంది, ఏదైనా ఫ్రీ రాడికల్స్ వల్ల అటాక్ అయితే సెల్ మిడిల్ సెల్, ఆక్సిడేషన్ అంటే ఫ్రీ రాడికల్స్ వల్ల అటాక్ అయింది అది ఆక్సిడేటివ్ అయిపోయిన సెల్ ఎలా ఉంది. ఓకేనా, జస్ట్ లైక్ యాపిల్ ని మన కలజాలను చూడలేం కానీ మీరు ఇంట్లో ఒక యాపిల్ ఉంటే కట్ చేసి పెట్టండి, జస్ట్ ఒక 3 to 5 hours లోపల యాపిల్ కలర్ మారిపోయి ఖరాబ్ అవడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ మన సెల్స్ కూడా. ఓకే, అసలు యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎందుకు కావాలి అంటే మామూలుగా చెప్పాలనుకుంటే ఫ్రీ రాడికల్స్ వల్ల మన సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. మీకు పక్కన చూపిస్తున్న ఫిగర్ లో ఉంది, రెడ్ కలర్ వచ్చేసి ఫ్రీ రాడికల్స్ అనుకుంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా పనిచేస్తుంటే గ్రీన్ కలర్. ఓకేనా, గ్రీన్ కలర్ వచ్చేసి మన ఫ్రీ రాడికల్స్ ని అటాక్ చేసి వాటిని మన బాడీలో ఎక్కడికి మూవ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. ఓకేనా, దీని వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది, ఏజింగ్ కాకుండా ఉంటుంది, అంటే తొందరగా ముసలి వాళ్ళం కాకుండా ఉండొచ్చు. ఓకే, అలానే వెరైటీ ఆఫ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే చాలా ఫ్రూట్స్ లలో దొరుకుతాయి, వెజిటేబుల్స్ కావచ్చు. ఓకేనా, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకి ఎసెన్షియల్ విటమిన్స్ దొరుకుతాయి. అంటే ఎలాంటి ఎసెన్షియల్ విటమిన్స్ అంటే ఏంది, ఏ విటమిన్ కావచ్చు. ఏ విటమిన్ వచ్చేసి కళ్ళు బాగా కనిపిస్తాయి, స్కిన్ డిఎన్ఏ నుంచి రిపేర్ చేస్తాయి. సి విటమిన్ అయితే అందరికి తెలుసు కదా, ఇమ్యూనిటీ బూస్టర్. ఓకే, ఈ విటమిన్ స్కిన్ బాగా యంగ్ ఉంటుంది. కే విటమిన్ బ్లడ్ క్లాటింగ్ వీటిలో బాగా పనికొస్తుంది, మన బాడీలో కాల్షియం డిపాజిట్ లేకుండా చేస్తుంది. ఓకేనా, ఈ విటమిన్స్ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ వల్ల మనకు దొరుకుతాయి. ఓకేనా, సరే ఇప్పుడు చూద్దాం దీనికి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే వైటల్ కాంప్లెక్స్. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు వైటల్ కాంప్లెక్స్ తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే తెలుసు కదా, అంటే కణజాలము ఆక్సిడేషన్ అంటే ఫ్రీ రాడికల్స్ రావడము, కణజాలం పాడైపోవడం, దాని నుంచి మనం బయటపడవచ్చు. అట్లా మన బాడీ మొత్తం టిష్యూస్, కణాలు టిష్యూసే కదా, వాటికి మంచి పోషణ చేస్తుంది. అంటే అవి ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గా ఉండేటట్టు ఇది సహాయం చేస్తుంది. సెల్స్ రీజనరేషన్ అయ్యే ప్రాసెస్ ని ఇది యాక్సిలేట్ అంటే స్పీడ్ చేస్తుంది. ఓకేనా, అంటే దానికి అది రిపేర్ కావచ్చు, కొత్త సెల్స్ అక్కడ పుట్టుకోవడం కావచ్చు, ఇది ప్రాసెస్ ని స్పీడ్ చేస్తుంది. ఓకే, అలానే మన యొక్క ఇమ్యూనిటీని సిస్టాన్ని బూస్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ కోసం మనం చాలా సప్లిమెంట్స్ వాడతాం, నోని అని, సివక్తాన్ అని, ఓకే, ఆమ్లా అని, స్పెర్లునా అని. ఓకేనా, దాంట్లో మనం వైటల్ కాంప్లెక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా మందికి అలసట వస్తుంది. ఓకే, స్ట్రెస్ తగ్గడం కోసం కావచ్చు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఒక విషయం చెప్పాలనుకుంటే వైటల్ కాంప్లెక్స్ తీసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఆపేస్తుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏమేమి ఉంటాయి, ఓకే, కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ కావచ్చు, ఫ్యూచర్ లో పెరగడం కావచ్చు, ఇట్లా లివర్ హెల్త్ కావచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ కావచ్చు, అంటే డయాబెటిక్ కావచ్చు. అంటే ఒకసారి వస్తే మన లైఫ్ టైం క్యారీ చేస్తూ ఉండే డిసీజెస్ ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, మనకి సరిగా నిద్రపోకపోవడం వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల కావచ్చు, వీటి నుంచి వచ్చే ప్రతి డిసీజెస్ కి సొల్యూషన్ వైటల్ కాంప్లెక్స్. ఓకే, ఒక్క వైటల్ కాంప్లెక్స్ తీసుకుంటే డిసీజెస్ రావడం విషయాన్ని పక్కన పెడితే మనము చాలా మంది యంగ్ గా ఉండాలంటే చాలా మంది ఏం చేస్తారు, స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ వాడతారు, అవునా కదా, లేకపోతే యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడతారు. ఓకే, ఎయిర్నెల్ స్కిన్ క్యాప్సల్స్ వాడతారు. దాంతో పాటు మీరు వైటల్ కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకోగలిగితే, సప్లిమెంట్ తీసుకోగలిగితే మీరు యంగ్ గా ఉండొచ్చు, ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే యంగ్ గా ఉండాలనుకుంటారో వైటల్ కాంప్లెక్స్ ఈ రోజు నుంచి యాడ్ చేద్దాం. ఓకే, దీన్ని ఎలా దీంట్లో ఏమేమి ఉన్నాయంటే, ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు విటమిన్ సి ఉంది, ఓకే, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఐరన్, కెరటిన్. ఓకేనా, ఒక ఆమ్లా నుంచి తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ బి కాంప్లెక్స్ వస్తుంది. ఎస్పెషల్ గా చెప్పాలంటే సి విటమిన్ ఏంది, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ బాగా పనికొస్తుంది, అంటే మనకి ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. అట్లే ఇక్కడ మనకి బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, రెడ్ గ్రేప్స్ అండ్, ఓకేనా, వీటి వల్ల మనకి
యాంటీ ఏజింగ్, అంటే ఫ్యూచర్ లో మనకి వ్రింకులు రాకుండా ఉంటుంది. ఓకే, అంటే స్కిన్ వ్రింకులు వస్తే మనము ఏజ్డ్ లా కనిపిస్తాం కదా, అది రాకుండా ముందే మనము ఇక్కడ కాపాడుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ అట్లనే చాయ్ ఉంది ఇక్కడ మనకి. ఇది ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రో బయల్ యాక్టివిటీ. యాంటీ బయో యాక్టివిటీ అంటే సూక్ష్మ జీవుల వల్ల వచ్చే డిసీజ్ ని రాకుండా చేస్తుంది అనమాట. ఓకేనా. క్యారెట్ ఉంది. ఓకే, ఇక్కడ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ. అంటే క్యారెట్ తింటే మనకి ఆల్మోస్ట్ ఆల్ కళ్ళు బాగా కనిపిస్తాయి అనుకుంటాం, స్కిన్ గ్లోనెస్ వస్తుంది కదా, అట్లాంటి క్యారెట్ యొక్క ఇంగ్రీడియంట్ కూడా ఇక్కడ మనకు ఉంది. ఓకే, దాంతో పాటు దస్పుటి ఉంది ఇక్కడ. ఇది ఇమ్యూన్ సిస్టాన్ని పెంచుతుంది, ఫర్టిలిటీని పెంచుతుంది. ఓకే, ఎనర్జీ బూస్టర్ వాడుతున్న వాళ్ళు వైటల్ చాంపస్ వాడితే బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు. వైటల్ ఫర్ విజన్, పొటెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ యాంటీ ఆక్సిడెంట్. మెయిన్ వచ్చేసి మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి జాదు ఉంది. ఓకేనా, ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఐ సపోర్ట్ లో కూడా కనిపిస్తుంది. ఓకేనా. అంటే జినాతిన్, లుటిన్ అండ్ జినాతిన్ ఇక్కడ మనకి ఐ సపోర్ట్ లో ఉంది, అంటే కళ్ళు బాగా కనిపించకుండా కూడా మనము వైటల్ కాంప్లెక్స్ తీసుకోవచ్చు. చూడండి, ఒక్కో వైటల్ కాంప్లెక్స్ తీసుకోవడం వల్ల ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఓకేనా. ఎస్. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలంటే డైలీ 3 times తీసుకుంటే సరిపోతుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఓకే, బిఫోర్ ఫుడ్ కానీ ఆఫ్టర్ ఫుడ్ కానీ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి డయాబెటిక్ రేంజ్. డయాబెటిక్ ని ఎందుకు చూస్ చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది సఫర్ అయ్యేది డయాబెటిక్ వల్లనే. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ 22 crores పీపుల్ ఉన్నారు. ఓకే, ఇండియాకి వస్తే ఆల్మోస్ట్ ఆల్ 6.7 crores డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారంట. అదే మనకి 2030 నాకు తెలిసి పెద్ద దూరం లేదు, 7 years కూడా లేదు, 10 crores అబోవ్ మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అసలు 52% పీపుల్ కి బ్లడ్ షుగర్ లెవెల్స్ హై ఉన్న విషయం కూడా వాళ్ళకి అవేర్నెస్ ఉండట్లేదు. ఓకే, చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ 7 కోట్ల మంది ఆల్రెడీ ప్రీ బయోటిక్ వల్ల బాధపడుతున్నారు. ప్రీ డయాబెటిక్ అంటే ఏంది అంటే డయాబెటిక్ కి నాన్ డయాబెటిక్ కి మిడిల్ లో ఉంటుంది. అంటే 6 వస్తే మంచిది, 6.5 to 7 మధ్యలో ఉంటే మనకి ఏంటంటారు ప్రీ డయాబెటిక్ అంటారు కదా, దాని లెక్కలు ఉన్నాయి. అంటే ఫుడ్ కి ముందు 125 కంటే 100 to 125 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ అంటారు. ఓకేనా. అబోవ్ 125 వస్తే దాన్ని డయాబెటిక్ అంటారు. కానీ ప్రీ డయాబెటిక్ కి ఆల్మోస్ట్ ఆల్ ఎవరు ట్రీట్మెంట్ తీసుకోరు, కానీ ప్రీ డయాబెటిక్ లో కూడా మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో మనకి ఎవ్రీ ఇయర్ 34,000 crores బిజినెస్ జరుగుతుంది డయాబెటిక్ పైన. అంటే చూడండి ఎంత గనము డయాబెటిక్ అనేది పెరుగుతూ ఉంటుందో. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అంటే 1/3 ఆఫ్ డయాబెటిక్ డెవలప్స్. అంటే ఫ్యూచర్ లో మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకు. ఓకే, ఇక్కడ చూడండి, అసలు డయాబెటిక్ 2 types, type 1 అండ్ type 2. అంటే type 1 ఎలా అంటే బై బర్త్ కావచ్చు, చిన్నపిల్లలకు వచ్చేది. ఇక్కడ మనం type 2 డయాబెటిక్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం. ఓకేనా. type 2 డయాబెటిక్ ఎవరెవరికి వస్తుంది? ఓకే, ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఎవరైతే మార్చేస్తున్నారో, అంటే జంక్ ఫుడ్ తినడం కావచ్చు, లేకపోతే నిద్రపోయే టైం కావచ్చు, ట్రావెల్ టైం కావచ్చు, అంటే న్యాచురల్ గా ఉండాల్సిన టైం ని డిఫరెంట్ టైంలో చేయడం కావచ్చు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఒబిసిటీ అంటారు కదా వాళ్ళకు. సెకండ్, ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీలో ఉందో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. హై బీపీ, హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ మనకి మనకి type 2 డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వండర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవరికైతే డయాబెటిక్ ఉందో అందులో హాఫ్ ఆఫ్ ది పీపుల్ కి డయాబెటిక్ ఉన్న విషయం తెలియదు. అంటే ఇద్దరికి డయాబెటిక్ ఉంటే అందులో ఒక్కరు మాత్రమే నాకు డయాబెటిక్ ఉందని అనుకుంటున్నారు, 2వ పర్సన్ కి అసలు కనీసం దాని మీద అసలు అవగాహన కూడా ఉండట్లేదు. ఓకే, అసలు సిమ్టమ్స్ ఏంది డయాబెటిక్ వస్తే? ఓకే, చాలా మట్టుకి ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువ యూరినేషన్ వస్తుంది, వెయిట్ లాస్, ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వచ్చు, కళ్ళు మసక కనిపిస్తాయి కదా. అంటే ఇవి కొన్ని సిమ్టమ్స్ మాత్రమే. ఓకేనా. లేదనుకుంటే మనం బ్లడ్ షుగర్ చేయించుకుంటే మనకు అక్కడ తెలిసిపోతుంది. ఓకేనా. సరే, దీనికి మనం ఆల్రెడీ చూసాం, ఒకవేళ డయాబెటిక్ వస్తే ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయో. కళ్ళు మసకబారిపోతాయి. ఓకేనా. లాంగ్ టర్మ్ మనము డయాబెటిక్ ఏవైతే కెమికల్ మందులు వాడుతున్నామో దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగితే బ్లడ్ థిక్ అవుతుంది, బ్లడ్ ఫ్లో హార్డ్ అవుతుంది, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. పళ్ళ చిగుళ్ళు కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, కాళ్ళు పగలడం కావచ్చు, నరువు డ్యామేజ్ అవ్వడం కావచ్చు. అంటే చూడండి, ఒక్క డయాబెటిక్ ని మనం కరెక్ట్ టైంలో కంట్రోల్ చేయగలిగితే ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి దూరం ఉండొచ్చు.
ఓకేనా. అంటే డయాబెటిక్ కంట్రోల్ చేస్తే చిన్న డిసీజ్, కంట్రోల్ చేయకపోతే పెద్ద డిసీజ్. ఓకేనా. సరే, దీనికి మన దగ్గర ఏముందో చూద్దాం. ఇస్ ఏ గ్రేట్ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రొడక్ట్ గ్లూకో హెల్త్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే గ్లైకెమిక్ హెల్త్ ని మంచి మెయింటైన్ చేస్తుంది, పానిక్రియానికి స్ట్రెంగ్ చేస్తుంది, బీటా కణాలని రిపేర్ చేస్తుంది. ఓకే, గ్లూకోజ్ అబ్జార్ప్షన్ ని పెంచుతుంది. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు కదా, దాన్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది, ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది, మన ఆకలిని కంట్రోల్ చేసి హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, క్రోనిక్ అలైన్మెంట్ ఇవి రాకుండా కాపాడుతుంది. ఓకేనా. గ్లూకో హెల్త్ ఎవరు వాడాలి? ఓకేనా, గ్లూకో హెల్త్ ఎవరు వాడాలి అంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళు వాడొచ్చు కంట్రోల్ కోసం, డయాబెటిక్ రావద్దు నాకు ఫ్యూచర్ లో అనుకునే వాళ్ళు కూడా వాడొచ్చు. అంటే 6 months కో 1 year కో మనం ఒకసారి గ్లూకో హెల్త్ తీసుకుంటే కూడా మనకి ఇక్కడ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఇక్కడ చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఓకేనా, వీళ్ళు బెనిఫిట్ మాత్రం చెప్తాను. ఓకేనా, ఇంతకుముందు చెప్పినట్టు మనకి అసలు డయాబెటిక్ వచ్చిందని ఎలా గుర్తుపడతామంటే పానిక్రియాలో బీటా సెల్స్, బీటా కెరటిన్ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకేనా, ఇది వాటిని రిపేర్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి హల్దీ కూడా ఉంది. టైప్ 2 డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది, ప్రీ డయాబెటిక్ నుంచి మనం రిటర్న్ కూడా అవ్వచ్చు. అలానే గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే, హార్మోన్ ఇన్సులిన్ స్టిమ్యులేట్స్ సెల్స్ దట్ సీక్రెట్ ది హార్మోన్ ఇన్సులిన్. ఓకేనా, షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. ఓకే, సి విటమిన్ వల్ల ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. ఇంకోటి మన బాడీలో ఏదైతే ఇన్సులిన్ కొంచెం ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని కూడా సెల్స్ అబ్జార్బ్స్ కావడానికి మనకి ఇక్కడ ఆమ్లా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనం ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళ ఒక డయాబెటిక్ లెవెల్స్ ను బట్టి 1 or 2 క్యాప్సల్స్, అంటే మన మార్నింగ్ తినడానికి 1/2 hour ముందు 1 నుంచి 2 క్యాప్సల్స్ తీసుకోవచ్చు. అలానే నైట్ మనం డిన్నర్ అప్పుడు కూడా 1 నుంచి 2 క్యాప్సల్స్ తీసుకోవచ్చు. ఓకేనా, దీంతో పాటు ఇంకా వేరే సప్లిమెంట్స్ ఉంటాయి కాంబినేషన్స్. ఓకేనా, అంటే నీమ్ అని, స్టీవియా అని. ఓకేనా, మీ అప్లైన్ అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, ఎస్, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పినట్టు ఈ డిసీజెస్ ఆల్మోస్ట్ ఆల్ గ్లూకో హెల్త్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ డిసీజెస్. ఓకేనా, లివర్ అయిపోయింది, గ్లూకో హెల్త్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్ వచ్చేసి హార్ట్ కి సంబంధించి. ఓకే, హార్ట్ అటాక్ అసలు ఎందుకు వస్తుంది? కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల వస్తుంది. ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ 4 Indians, అంటే మనకి ఎవరైతే పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఓకే, 20 to 30 years, అంటే ఆల్మోస్ట్ ఆల్ టీనేజ్ నుంచి అప్పుడే బయటపడ్డ పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఆల్ 4 అంటే 25% పీపుల్ కి ఇది హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది మన ఇండియాలో, ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి. నాకు తెలిసి ఇండియా ఈజ్ ఏ రెడ్ జోన్ లో ఉంది కొలెస్ట్రాల్ లెవెల్స్ లో. ఓకేనా, లిపిడ్ ప్రొఫైల్ లో డేంజర్ జోన్ అంటారు కదా. ఎవ్రీ 4 Indians కి ఒకరికి కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి. ఏ ఏజ్ వాళ్ళకి? 20 నుంచి 29 ఏజ్ వాళ్ళకి. అదే టోటల్ ఇండియా తీసుకుంటే, అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటే ప్రతి 5 మందిలో 2కి ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఓకే, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మారిపోయినప్పుడు. ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఉంటుంది కదా, ఎల్డిఎల్ ఎక్కువ అయినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉండాలనేసి. ఓకే, దీనికి మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉంది, ఇస్ ప్రో కార్డ్. ఓకే, మనం చాలా మట్టుకి కాఫ్ టానిక్ చూసుంటాం, ఫీవర్ టానిక్ చూసుంటాం, అంటే ఆకలి వేయడానికి టానిక్ చూసుంటాం. కానీ ఇక్కడ గుండె కోసం కూడా ఒక టానిక్ తయారు చేసింది మన వెస్టేజ్ కంపెనీ. ఓకే, నిజంగా దీనికి గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. అంటే హార్ట్ కి సంబంధించిన టానిక్ అన్నమాట. అంటే హార్ట్ కి సంబంధించిన ఎవ్రీ ప్రాబ్లమ్ ని ఇది రిమూవ్ చేస్తుంది. ఓకే, అలానే లిపిడ్ ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తుంది, హెల్ప్స్ ది రెగ్యులేట్ కొలెస్ట్రాల్స్ అండ్ ఎల్డిఎల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, ఇంప్రూవ్స్ ది గుడ్ కొలెస్ట్రాల్. ఓకే, బ్లడ్ సర్క్యులేట్స్ అండ్ యూస్ఫుల్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ కార్డియోవెస్కులర్ డిసీజెస్. అంటే ఆల్మోస్ట్ ఆల్ కార్డియోవెస్కులర్ డిసీజెస్ ఏవైతే వస్తున్నాయో అన్నిటికి కూడా ఇది ఒక టానిక్ లా పనికొస్తుంది. ఓకే, దీంట్లో ఏమేమి ఉంటాయంటే అర్జున ఉంటుంది, అశ్వగంధ ఉంటుంది. ఓకే, అర్జున వచ్చేసి హార్ట్ టానిక్ లో మెయిన్ ఇంపార్టెంట్. ఇది హెల్తీ హార్ట్ మెయింటైన్ చేయడానికి బాగా పనికొస్తుంది. స్ట్రెస్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ కావచ్చు, ఇది బాగా మెయింటైన్ చేస్తుంది. అలానే హార్మ్ఫుల్ లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్ చేస్తుంది, నార్మల్ బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది,
స్టామినా పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, అలానే సెల్యులర్ హెల్త్ ని కూడా బాగా ఇది అంటే టోటల్ ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఓకే. అశ్వగంధ. ఓకే, ఇది అశ్వగంధ మనకి ఆల్రెడీ ఎనర్జీ బూస్టర్ లో కూడా వాడుతున్నాం దీన్ని. ఓకే, ఇది మెయిన్ వచ్చేసి ఇది కూడా హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఇది పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ ని ఇది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది, హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఓకే. ఇంబ్యాలెన్స్ కాజ్డ్ ది అంటే స్ట్రెస్ వల్ల ఏదైతే మనకి ఇంబ్యాలెన్స్ అవుతుందో దాన్ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే. గార్లిక్ అందరికి తెలుసు కదా, గార్లిక్ ఎక్కువ తీసుకుంటే మనకి బ్లడ్ పల్సన్ అవుతుంది, హార్ట్ రేట్ ఏదైతే ఉందో అప్ డౌన్స్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎస్. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ స్ట్రెంథనింగ్ అండ్ హెచ్డిఎల్ లోయర్స్ అండ్ ఎల్డిఎల్ ని తగ్గిస్తుంది, హెచ్డిఎల్ పెంచుతుంది, ఇది గూగుల్ చేసే పని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఉంది కదా, షుగర్ కేన్ వచ్చేసి ఓకే, ఇది కూడా సెరం కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది, ప్రివెంట్ ది ఆన్సెట్ ఆర్థరైటిస్. ఓకే, హెల్తీ లిపిడ్ ప్రొఫైల్. ఓకేనా. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రోకార్డ్ తీసుకుంటే హార్ట్ కుండే ఎవ్రీ ప్రాబ్లం పోతుంది, దాంతో పాటు హార్ట్ రేట్ ని అంటే అప్ డౌన్స్ కాకుండా కాపాడుతుంది, దాంతో పాటు లిపిడ్ ప్రొఫైల్ ని బాగా మెయింటైన్ చేస్తుంది. అంటే చాలా మంది నాకు హార్ట్ ప్రాబ్లం లేదనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి మనం ఇంతకుముందు చూసినట్టు 20 to 30 మధ్యలో వాళ్ళకి 4 మెంబర్స్ లో ఒకరు వస్తుంది, టోటల్ ఇండియా చూస్తే 5 మెంబర్స్ లో ఇద్దరికి వస్తుంది. ఓకేనా. హార్ట్ అటాక్ మనం ఇంతకుముందు చెప్పినట్టు సైలెంట్ గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది, అంటే మనకి తెలియకుండానే అంటే నైట్ పడుకుంటే పొద్దున్న లేవదంటే హార్ట్ అటాక్ అంటాం కదా. ఓకేనా. అది రాకుండా ఉండాలంటే ప్రోకార్డ్ తీసుకోవచ్చు, ఇది బ్లడ్ ని థిన్ కూడా చేస్తుంది, పల్చగా చేస్తుంది, బ్లడ్ ఫ్లో ఈజీగా అవుతుంది. ఓకే. దీన్ని మనం డైలీ 3 times తీసుకుంటే సరిపోతుంది, అంటే ప్రాబ్లం ఉంటే డైలీ 6 వరకు తీసుకోవచ్చు, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టు నైట్ టు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే డైలీ 3 1 1 1 తీసుకుంటే సరిపోతుంది. అబోవ్ 14 years అబోవ్ వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం వచ్చే కంటే కూడా ముందు తీసుకుంటే రాకుండా ఉండొచ్చు. ఓకే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఓకే. ఎస్. అసలు డిటాక్సిఫికేషన్ అసలు మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన టాపిక్ అసలు. ఓకే. అంటే మన బాడీని జనరేట్ అంటే మంచి చూసుకోవాలంటే ఫస్ట్ వేస్టేజ్ ని బయటకు పంపించాలి. ఓకే. అంటే వేస్టేజ్ అంటే ఏంది, టాక్సిన్స్. అంటే నా బాడీ బాగానే ఉందని అందరు అనుకుంటారు, మనకు తెలుసో తెలియక రోజు 2000 to 4000 అన్వాంటెడ్ హార్మ్ఫుల్ టాక్సిన్స్ మన బాడీలోకి వస్తున్నాయంట. అంటే స్మోక్ వల్ల కావచ్చు, డస్ట్ వల్ల కావచ్చు, కెమికల్స్ వల్ల కావచ్చు, ఒక నెయిల్ పాలిష్, మన ఏసీస్, అంటే వీటి వల్ల మనకి తెలుసో తెలియకో ఆల్మోస్ట్ ఆల్ గా మనకి 2000 to 4000 అబో టాక్సిన్స్ బాడీలోకి వస్తున్నాయి, కానీ అన్ని బయటకు వెళ్ళేస్తాయి. ఓకేనా. దీనివల్ల ఏమవుతుంది, ఎస్పెషల్ గా చెప్పాలంటే డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. కోలన్ అంటారు కదా, అంటే మనకి గొంతు నుంచి కింది వరకు ఉండే దాన్ని మొత్తం కోలన్ అంటారు కదా, దీనివల్ల అది ఫంక్షన్ కరెక్ట్ గా అవ్వదు. ఓకే. ఈ టాక్సిన్స్ ఎక్కువ పెరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏది, లివర్, ఎందుకంటే ఏది పోయినా ఫస్ట్ తీసుకునేది లివర్ కాబట్టి లివర్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ దీనివల్ల మనకి ఎక్సెస్ బయటికి పోయే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతాయి అనమాట. ఓకే. నిజంగా అసలు మన బాడీ న్యాచురల్ గానే టాక్సిన్స్ ని బయటకు పంపిస్తుంది. ఓకే. ఎలా పంపిస్తుంది అంటే లివర్ వల్ల, లివర్ త్రూ, కిడ్నీ త్రూ, స్కిన్ అండ్ లంగ్స్. ఓకేనా. స్కిన్ వచ్చేసి చెమట రూపకంగా, లంగ్స్ వచ్చేసి గాలి రూపకంగా, కిడ్నీస్ వచ్చేసి వేస్టేజ్ రూపకంగా యూరిన్ లో పోతుంది. ఓకేనా. ఇలా మనకి ఆల్మోస్ట్ ఆల్ మన బాడీ దేవుడు డిజైన్ చేశారు వేస్టేజ్ తీసేయమనేసి. ఓకేనా. కాకపోతే ఎప్పుడైతే మనకి లివర్ ఓవర్ బర్న్ అవుతుందో, ఓకేనా, అప్పటి నుంచి టాక్సిన్స్ ని లివర్ దగ్గర స్టోర్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఫ్యాట్ టిష్యూస్ ఉంటాయి కదా, అక్కడ స్టోర్ అవుతాయి. ఎక్కువ స్టోర్ అవడం వల్ల ఏమవుతుంది, అది మళ్ళీ బ్లడ్ లో మిక్స్ అవుతుంటాయి, అంటే తెలిసే తెలియక మళ్ళీ బ్లడ్ కి వెళ్తుంది. దీనివల్ల మనకి ఎన్నో డిసీజ్ వస్తే ఛాన్సెస్ ఉంది. ఓకేనా. అసలు చూద్దాం టాక్సిన్స్ ఎన్ని రూపకంగా లోపలికి వస్తాయి. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ మన డైలీ ఓవర్లోడ్స్ వల్ల లివర్ పాడవుతుంది అంటాం కదా. కాఫీ కావచ్చు, ఎనీ షుగర్ కంటెంట్ ఉన్న కూల్ డ్రింక్స్ తీసుకోవడం కావచ్చు, పూర్ న్యూట్రిషన్స్ వల్ల కావచ్చు, ఓకేనా, జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ వల్ల కావచ్చు, ఆల్కహాలిక్ ఇంటేక్ వల్ల కావచ్చు, ఎక్సెసివ్ వర్క్ లోడ్. ఆఫ్ కోర్స్ నాకు తెలుసు ఎక్సెసివ్ వర్క్ లోడ్ ఎవరు చేయట్లేదు, ఒకళ్ళు బై మిస్టేక్ ఎక్కువ వర్క్ చేసినా కానీ అది మనకి లివర్ పూర్ ఓవర్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్మోకింగ్ వల్ల కావచ్చు, ఓకేనా, స్ట్రెస్ వల్ల కావచ్చు,
ఇలాంటి ప్రాసెసెస్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు. లివర్ పైన ఎక్కువ ఓవర్లోడ్ అయినప్పుడు అది టాక్సిన్స్ ని ఎగ్జాక్ట్ గా ఫిల్టర్ చేయదు, అది మన ఫ్యాట్ లో స్టోర్ చేస్తుంది. అది మనకి ఏమవుతుంది, బ్లడ్ లో మిక్స్ అయి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. అసలు టాక్సిన్స్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి గాలి ద్వారా టాక్సిన్స్ వస్తాయి, స్కిన్ ద్వారా టాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంది, అట్లా మనం తినే ఫుడ్ ద్వారా టాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంది. టాక్సిన్స్ బయటకి ఎలా వెళ్తాయి, ఇంతకుముందు చెప్పినట్టు స్కిన్ ద్వారా వెళ్తాయి చెమట రూపకంగా, కిడ్నీస్ ద్వారా వెళ్తాయి, మన కోలిన్ అంటే అవుట్పుట్ మోషన్ ద్వారా వెళ్ళే ఛాన్స్ ఉంది, లంగ్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వేస్టేజ్ గాలి ద్వారా కూడా బయటకు పంపించే అవకాశం ఉంది. ఓకేనా. అసలు డిటాక్సిఫై చేయడానికి మన దగ్గర ఉన్న మంచి ఎక్సలెంట్ సప్లిమెంట్ వచ్చేసి టాక్స్ క్లీన్. అఫ్ కోర్స్ ఫుడ్ ప్యాచ్ కూడా ఉందనుకోండి, కానీ మనం ఈరోజు ఆయుష్ అంత మీద మాట్లాడుతున్నాం కాబట్టి టాక్స్ క్లీన్ గురించి మాట్లాడదాం. ఓకేనా. ఇది టోటల్లీ మన కోల్లాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఓకేనా. చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మనం ఏమి ఇస్తాం, ఫైబర్ కానీ కాంబటిస్ కానీ ఇస్తాం కదా. అక్కడ మీరు టాక్స్ క్లీన్ కూడా ఇవ్వండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా. లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లం ఉంది, ఓకేనా, అక్కడ కూడా మనం టాక్స్ క్లీన్ ఇస్తే బెటర్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. మన ఆల్మోస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అండి మెటబాలిజం ని టోటల్ రిపేర్ చేస్తుంది. ఓకేనా. చిన్న సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే పింపుల్స్ కావచ్చు, ఓకేనా, అంటే చిన్న చిన్న ట్యాన్ టైప్ వస్తాయి కదా మనకి పింపుల్స్, అంటే వచ్చి అట్లా గడ్డలు కడతచ్చు, అది రాకుండా కూడా మనం టాక్స్ క్లీన్ ఇవ్వచ్చు. ఓకే. ఎస్. దీంట్లో చాలా ఉన్నాయి, కానీ ఇది మనకి మెయిన్ వచ్చి ఫంక్షన్ చెప్తాను. బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, క్లెన్జింగ్ ది కోలాన్ని క్లెన్స్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది, సూక్ష్మ క్రిముల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది. ఎస్పెషల్ గా చెప్పాలి అనుకుంటే లివర్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఎస్ టాక్స్ క్లీన్ దీన్ని కూడా ఎన్ని తీసుకోవచ్చు రోజు అంటే మినిమం 3 to 6 తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటి, లేదనుకుంటే ప్రాబ్లం ఉందంటే మార్నింగ్ 2, ఆఫ్టర్నూన్ 2, నైట్ 2 తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. ఓకే. జస్ట్ ఎస్ ఫ్రెండ్, ప్రోస్టేట్ గ్లాండ్, నేను జస్ట్ ఇది ఒక 5 minutes లో క్లోజ్ చేస్తాను, టైం కూడా అయిపోతుంది. ప్రోస్టేట్ గ్లాండ్ నిజంగా చెప్పాలంటే ఎస్పెషల్లీ జెంట్స్ కోసం డిజైన్ చేసిన సప్లిమెంట్స్. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ బయట డిస్కస్ చేస్తారు, కానీ ప్రోస్టేట్ గ్లాండ్ గురించి ఎవరు డిస్కస్ చేయరు. ఓకేనా. ఇది కూడా ఒక డిసీజ్, ఇది వన్ ఆఫ్ దెమ్ ఇస్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. ఇది ఎవరెవరికి వస్తుంది ప్రాబ్లం అంటే 10 మందిలో 8 మందికి వస్తుంది. అంటే చూడండి 80% ప్రాబ్లం ఆల్మోస్ట్ అందరికి కూడా ఉంటుంది. ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉంటుందంటే 40 years క్రాస్ అవుతా ఉంది అంటే ప్రోస్టేట్ గ్లాండ్ పెద్దగా అవుతూనే ఉంటుంది. అంటే 40 years ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రాబ్లం కి స్టార్ట్ అవుతున్నట్టే, 80% ఎన్లార్జ్ అవుతుంది. అదే జస్ట్ ఇంకో 10 years 50 ఏజ్ వచ్చేసరికి 50%, ఆల్మోస్ట్ ఆల్ 70 to 80 ఏజ్ వచ్చేసరికి 80%. ఓకేనా. ప్రోస్టేట్ గ్లాండ్ ప్రతి ఒక్క జెంట్స్ కి ఇది ఎన్లార్జ్ అవుతూనే ఉంటుంది. అంటే నాకు ఈ ప్రాబ్లం లేదని చెప్పడానికి లేదు, ఎవరైతే 40 years అబౌవ్ ఉన్నారు. ఓకేనా. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంది అసలు, ఓకేనా, ఎవరెవరికి వస్తుంది అంటే హైపర్ టెన్షన్, డయాబెటిక్, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ యూరిన్ ట్రాక్ ఉంటుంది కదా, దానికి సరౌండింగ్స్ లో ఉంటుంది ఇది. ఓకేనా. జస్ట్ మీరు ఇక్కడ ఫిగర్ లో చూస్తున్నట్టు అది పెరుగుతున్న కొద్దీ యూరిన్ పోయడానికి ప్రాబ్లం వేస్తుంది. ఓకేనా. యూరిన్ పోవడానికి ప్రాబ్లం వేస్తుంది. ఓకేనా. అంటే యూరిన్ ట్రాక్ మొత్తం ఇది ప్రెస్ చేసి పెడుతుంది. ఓకేనా. ఎస్, ఇది అందరికి అర్థమవుతుంది కాబట్టి ఎక్కువ నేను చెప్పట్లేదు. ఓకేనా. దీనివల్ల మనకి యూరినేషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది, ఎవరికి 40 years అండ్ అబోవ్ ఉండే వాళ్ళకి. ఓకేనా. ఆల్మోస్ట్ ఆల్ 50 years వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఇది సీరియస్ ఇష్యూ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. దీనికి మనకు వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, డిఫరెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. సిమ్టమ్స్ ఏంది, ఇంతకుముందు చెప్పినట్టు వీక్ అండ్ స్లో యూరినేషన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే బ్లాడర్ అంటే ఫుల్ గా ఎంటీ అయిన ఫీలింగ్ ఉండదు, అంటే ఎన్నిసార్లు యూరిన్ ఇంకా యూరిన్ వస్తున్న ప్రాబ్లం ఉండొచ్చు. యూరిన్ స్టార్టింగ్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ నైట్ యూరినేషన్ ఎక్కువ అవ్వడం కావచ్చు. ఓకే. స్టార్టింగ్ అండ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఎస్, దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ తెలుసు కదా, ఫ్యామిలీ ఫంక్షన్స్ పోలేము, ఎక్కువ యూరిన్స్ పోతుంటే ఎక్కువ ట్రావెల్ చేయలేము. దీనికి మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి.
ఫస్ట్ మెడికేషన్ తీసుకోవచ్చు, కానీ మెడికేషన్స్ వల్ల మనకి ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్సెస్ ఉంది. మళ్ళీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సెకండ్ వచ్చేసి చిన్నగా హీట్ వల్ల కూడా మనము దీన్ని హీట్ చేసి కూడా తగ్గించే ప్రాసెస్ ఉంది. థర్డ్ వచ్చేసి సర్జరీ, ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు ఇంతకుముందు చూసినట్టు మెడికేషన్ వాడడం వల్ల హెడేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది, డల్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సెకండ్ మెథడ్ వచ్చేసి రిస్క్ ఆఫ్ అనెస్థేసియా, అంటే అనెస్థేసియా ఇస్తారు కాబట్టి ప్రాబ్లం, బ్లీడింగ్ అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లం ఉంది, పెయిన్ఫుల్ కూడా. మూడోది వచ్చేసి సర్జరీ చేస్తే యూరినేషన్ ప్రాబ్లం వస్తుంది, దాంతో పాటు ఇజ్ ఏ కాస్ట్ పరంగా కూడా చాలా ఎక్కువ. దీనికి నిజంగా మన దగ్గర మంచి సొల్యూషన్, ఓకే, వితౌట్ ఆపరేషన్, వితౌట్ మెడికేషన్, ప్రోస్టేట్ కేర్ అనే ఒక చిన్న సప్లిమెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, దీంట్లో చాలా ఉన్నాయి. ఓకే, దీన్ని తీసుకుంటే బెనిఫిట్ చెప్తాను. మనకి ఏదైతే 40 years అబోవ్ వచ్చిందో దాని తర్వాత దీన్ని తీసుకోగలిగితే యూరినేషన్ ఫ్లో ఈజీగా వస్తుంది, నార్మల్ సైజ్ కి వస్తుంది, ఫర్దర్ గా రాకుండా కూడా కాపాడుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా, చిన్నప్పుడు మన అమ్మా నాన్న మనం హాస్పిటల్లో ఉంటే దగ్గరుండి మనకి కాపాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మన నాన్న వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక ఏజ్ వాళ్ళకి 40-50 ఏజ్ అబౌవ్ ఉంటుంది కదా మన నాన్నకి, మన నాన్నవాకి. ఓకేనా, మరి వాళ్ళని ఎవరు చూసుకోవాలి? ఓకేనా, వాళ్ళని చూసుకునే ఆప్షన్ మన చేతిలో ఉంది. అంటే వాళ్ళు బయటికి చెప్పలేకున్నా సరే 40 years అబోవ్ ఎవరికైతే ఫాదర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా మనం ఈ సప్లిమెంట్ ఇవ్వాల్సిందే. అంటే ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా 40 years అబోవ్ వాళ్ళకి, కాబట్టి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. డైలీ 3 తీసుకుంటే చాలు, 2 to 3 months 100% రిజల్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెస్పోకేర్. జస్ట్ ఒక 2 minutes సార్, ఇంకొక 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాన్ని క్లోజ్ చేద్దాం. రెస్పోకేర్ అసలు ఎందుకు అంటే మనం బయట పొల్యూషన్ గాలి తీసుకుంటున్నాం, దానివల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, దీనివల్ల ఫ్యూచర్ లో మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, మనకి జనరల్ గా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే టాన్సిల్స్ అంటారు కదా, అది కావచ్చు, సైనస్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అసలు లంగ్స్ ఏం పని చేస్తాయి అంటే మనకి బయట నుంచి ఆక్సిజన్ తీసుకుంటాయి, ఎవ్రీ పార్ట్ కి మనకి సప్లై చేస్తాయి, బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదలడం మన లంగ్స్ యొక్క పని. ఓకేనా, దీనికి మన దగ్గర ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఉంది, రెస్పోకేర్. ఓకే, ఇది ఏం పని చేస్తుంది అంటే ఆక్సిజన్ రెగ్యులరైజ్ చేస్తుంది, ఓవరాల్ ఫంక్షన్ అంటే ఎవరైతే మన లంగ్స్ యొక్క సెల్స్ ఉన్నాయో వాటి ఫంక్షన్ ని కరెక్ట్ చేస్తుంది. ఓకే, దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఎస్, ఓకే, ఓన్లీ నేను బెనిఫిట్ చెప్తాను. రెస్పోకేర్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాఫ్ తగ్గిపోతుంది, ఆస్తమా రాకుండా ఉంటుంది. ఎవరికైతే వీక్ లంగ్స్ ఉన్నాయో, నాకు వీక్ లంగ్స్ లేవని ఎవరు చెప్పొద్దు, మన కరోనా ఆల్మోస్ట్ అందరికి అటాక్ అయిపోయింది, కరోనా అటాక్ చేసేదే లంగ్స్ పైన. మనకు తెలుసో తెలియక లంగ్స్ ఎంతో కొంత వీక్ అవుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన సప్లిమెంట్ ఇస్ ఏ రెస్పోకేర్. ఎందుకంటే మనకి ప్రాణవాయువు, ఆక్సిజన్ తీసుకునేది లంగ్స్, అవి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో రిపేర్ కూడా చేయలేం. డ్యామేజ్ కాకముందు రెస్పోకేర్ తీసుకోగలిగితే మనకి ఫర్దర్ గా మనకి లంగ్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఓకే, ఇది థ్రోట్ ప్రాబ్లమ్స్ అండ్ చెస్ట్ ప్రాబ్లమ్స్, కోల్డ్ రాకుండా కాపాడుతుంది. ఓకే, దాంతో పాటు కఫం వస్తుంది కదా చాలా మందికి, తెమడ అంటారు, శ్లేష్మం అంటారు, అది రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ఓకే, జస్ట్ దీన్ని ఎవరు తీసుకోవచ్చు అంటే 14 years అబోవ్ వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎవరికైతే ఊరికే కాఫ్ వస్తుంది, కఫం వస్తుంది, లేకపోతే కరోనా అటాక్ అయి వెళ్ళిపోయింది అనుకునే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఆస్తమా అండ్ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. డైలీ 3 times తీసుకుంటే సరిపోతుంది, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. ఓకేనా, ఫుడ్ తర్వాత తీసుకుంటే చాలు. ఒక 90 days ఒక సిస్టమేటిక్ గా మనం వాడగలిగితే ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. ఓకేనా, ఎవరికైతే ఆస్తమా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు సీబక్తాన్, ఆమ్లా, ఓకేనా, ప్లస్ రెస్పోకేర్ 3 కలిపి తీసుకోగలిగినప్పుడు, దాంట్లో పాటు ఫుడ్ ప్యాచ్ కలిపి తీసుకోగలిగినప్పుడు బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు, మనకి రిపీటెడ్లీ ప్రాబ్లం కూడా వేయదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ హెల్త్. అది ఇక్కడ నేను పీడిఎఫ్ చేయలేదు. ఓకేనా, ఎస్, జస్ట్ దాని గురించి ఓవరాల్ గా చెప్తాను. ఓకే, కిడ్నీ మనకు వచ్చేసి బీన్ సైజ్ లో ఉంటుంది, బీన్ షేప్ లో ఉంటుంది, మనకి అబ్డామన్ కి బ్యాక్ సైడ్ పైన ఉంటుంది అనమాట. ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 inches ఉంటుంది. అంటే జస్ట్ లైక్ మన సార్ ఇక్కడ పీడిఎఫ్ లేదు కాబట్టి స్క్రీన్ కనిపించదు ఎవరికి. ఓకేనా, మన ఒక పిడికిలంత సైజ్ లో ఉంటుంది అనమాట. కిడ్నీ అసలు ఏం చేస్తుంది అంటే ఫిల్టర్ చేస్తుంది, ఎక్స్ట్రా వాటర్ కావచ్చు, వేస్టేజ్ కావచ్చు, అంటే బ్లడ్ లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని అండ్ వేస్టేజ్ ని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది. రిమూవ్ వేస్ట్ అనమాట, మెయిన్ బ్యాలెన్స్ ది
మళ్ళీ అలానే మన ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, వాటిని బ్యాలెన్స్ చేస్తుంది కరెక్ట్ గా. ఓకేనా. అదే విధంగా బ్లడ్ ప్రెషర్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ డి విటమిన్ ఫామ్ అవ్వడానికి మనకి కిడ్నీ బాగా హెల్ప్ఫుల్ అన్నమాట. కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఎవ్రీ 10 మెంబర్స్ కి ఒకరికి మనకి ఇక్కడ కిడ్నీతో సఫర్ అవుతుంటారు, ఆ విషయం తెలియదు. ఓకేనా. క్రియాటిన్ లెవెల్స్ అంటారు కదా. ఓకేనా. ఎవ్రీ 10 మెంబర్స్ కి ఒకరికి వస్తుంటుంది. ఇండియా వచ్చేసి ఆల్మోస్ట్ 100, అంటే 100 పీపుల్స్ ఇన్ ఏ మిలియన్ సఫర్ ఫ్రమ్ కిడ్నీ అలైన్మెంట్. అంటే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ కిడ్నీ చేంజ్ చేయడమో లేకపోతే కిడ్నీ డయాలిసిస్ చేయడమో ఆల్మోస్ట్ ఆల్ 10 మెంబర్స్ లో ఒకరికి ఉంటుందంట. ఓకేనా. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి ఎక్కువ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలానే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే. సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి అంటే యూరినేషన్ కలర్ మారడం కావచ్చు, బబ్లీ యూరినేషన్ కావచ్చు, అలానే చేతులు కాళ్ళు వాపు రావడం కావచ్చు, అంటే వేస్టేజ్ బయటికి పోకుండా వాపు రావడం కావచ్చు, వీక్నెస్ ఉండడం, అంటే వీక్ గా ఉండడం, అలసట రావడం, బ్రీతింగ్ తీసుకోవడంలో ప్రాబ్లం కావచ్చు, ఇచ్చింగ్ ఎక్కువ రావచ్చు. అంటే చాలా మంది బాడీ ఇచ్చింగ్ వస్తే మనము అలర్జీస్ కి ఇస్తాం, కిడ్నీ హెల్త్ కూడా అక్కడ బాగా పనికొస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆకలి కూడా తగ్గిపోతుంది, వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉంది. ఓకేనా. దీనికి మనకి బెటర్ సొల్యూషన్ వచ్చేసి కిడ్నీ హెల్త్. ఓకే. ఇదేం చేస్తుందంటే మనకి బర్నింగ్, అంటే యూరిన్ చేస్తుంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది కదా, అది తగ్గిస్తుంది. దాంతో పాటు మనకు వచ్చేసి ఏవైతే కిడ్నీ మనకి కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అవుతుంది కదా, కిడ్నీ హెల్త్ ని చూస్తుంది. చాలా మందికి కిడ్నీ స్టోన్ అంటారు కదా, కిడ్నీ స్టోన్ కి అవసరమయ్యే ఎంజైమ్స్ ని ఆపేస్తుంది. కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కాదు, మళ్ళీ కిడ్నీ స్టోన్ వచ్చేసి బ్రేక్ అవుతుంది. ఓకేనా. ఫ్యూచర్ లో మనకి కిడ్నీ స్టోన్ అయ్యే ఛాన్సెస్ ఉండదన్నమాట. ఓకేనా. ఒక్క కిడ్నీ హెల్త్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల. దీన్ని ఎవరు తీసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ఎందుకంటే మన బాడీలో రిపేర్ కాని పార్ట్ ఏదైతుందో కిడ్నీ, ఒక్కసారి పోయిందంటే లక్షల్లో ఖర్చు పెట్టాలి. దానికి బదులు మనం జస్ట్ ఒక 600-700 పెట్టి మన కిడ్నీ హెల్త్ తీసుకోగలిగితే క్రియాటిన్ లెవెల్స్ ని రిటర్న్ తెచ్చుకోవచ్చు. అంటే క్రియాటిన్ లెవెల్స్ ఏవైతే పెరుగుతున్నాయంటే డయాలిసిస్ పోకుండా ఆపేది కిడ్నీ హెల్త్, టాక్సిలిన్ అండ్ ఫుడ్ ప్యాచ్, 3 తీసుకోగలిగితే మన ఫ్యూచర్ మన కిడ్నీని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఐ థింక్ నా సెషన్ ఇప్పటితో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరు లీడర్స్ కి. బ్యాక్ టు ది హోస్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ సార్, సూపర్ ఎక్సలెంట్ సెషన్. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ సెషన్ ఈరోజు జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ తోని చాలా మందికి హెల్ప్ అవుతుంది 100%. సో ఇన్ఫర్మేషన్ ద్వారా మనము ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని చాలా పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయొచ్చు. బిజినెస్ కన్నా ముందు చాలా మంది హెల్ప్ ని, అంటే హెల్త్ ని మనము కాపాడవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ని ఇక్కడ స్పెండ్ చేసినందుకు. సో మనందరి కోసం గ్రేట్ సార్. సో ఇంతటితో ఈ సెషన్ ని మనం ఎండ్ చేస్తున్నాం. సో మీ సిడి ఆఫ్ ద డేలో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సార్.